ఫ్రెండ్స్ గమనించినట్టయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అంటే ముఖ్యంగా ఈ టెన్యూర్‌లో తన అధ్యక్షుడైన తర్వాత మితిమీరిన వ్యవహారాలు శృతిమించేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకనంటే అసలు ట్రంప్ చేసిన వ్యవహారాలకి ప్రపంచ దేశాలే షాక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రధానమంత్రి మోదీ ముందు చూపుతో చేసిన కొన్ని జాగ్రత్తతో కూడిన పనులు ఇప్పుడు మన భారత్‌నే కాకుండా ప్రధానమంత్రి ఒక ఆలోచన విధానం చాలా అంటే చాలా అద్భుతంగా మారింది అవుట్‌పుట్. అదేంటనేది గనుక తెలుసుకున్నట్టయితే, ఫస్ట్ బేసిక్‌గా ఏమైందంటే, ట్రంప్ కొన్ని రోజుల క్రిందట నాకు భారతదేశపు ప్రధానమంత్రి మోదీ నాకు పర్సనల్‌గా ఫోను చేయలేదు. ఓకే. ఫోను చేయలేదు కాబట్టే మేము ఏ రకమైన ట్రేడ్ డీల్స్ ఆహ్, భారత్‌కు అందించలేకపోయాము. మేము వెయిట్ చేసే గ్యాప్‌లో మా దగ్గరికి వేరే కంట్రీస్ రావడంతో వాళ్ళకి మేము ఈ బిజినెస్ డీల్స్ అనేవి ఇచ్చేసాము అంటూ అధ్యక్షుడు అంటే అమెరికాకి సంబంధించిన మినిస్టర్ ఒకాయన బీసెంట్ అని ఒకాయన ఉన్నారనమాట. ఆయన చెప్పడం అయితే జరిగింది. సో, ఆ వెంటనే మన భారత విదేశాంగ వర్గం స్పందించి మా ప్రధానమంత్రి మోదీ గారు ట్రంప్‌కి ఆల్మోస్ట్ 8 సార్లు ఫోను చేశారు అని చెప్పేసి ఆయన బహిర్గంగానే చెప్పటం అయితే జరిగింది. అంటే ప్రతీదీ కూడా మన ప్రధానమంత్రి మోదీ ఏదో పర్సనల్‌గా కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే ఆయన చెప్పాలనుకున్నది, సోషల్ మీడియా వేదికగా చెప్పాలనుకున్నది, అన్నీ కూడా చాలా పక్కగా ఆయన చేస్తుంటారనమాట. అంటే ఎలా అంటే ఒక, ఒక దేశపు అధ్యక్షుడు ఇంకొక దేశపు అధ్యక్షుడితో మాట్లాడితే ఎలా ఉంటుంది? అలాగే ఆయన ప్రోటోకాల్స్ అన్నీ వాడుతూ అంటే యూజ్ చేస్తూ ఆయన ముందడుగు వేస్తారనమాట. కానీ అలా చేయటం ఎంతలా కలిసొచ్చింది అనేది గనక చూస్తే రీసెంట్‌గా జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ ఓకే. ఫ్రాన్స్‌కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఇమాన్యుయల్ మాక్రోన్ గ్రీన్‌లాండ్ విషయం గురించి మాట్లాడుతూ ట్రంప్‌కి పర్సనల్ మెసేజ్ చేశాడు. ఏమని చేశాడంటే, నువ్వు సిరియా తీసుకుంటుంటే మేము ఓకే చేసాము. అలాగే ఇరాన్ విషయంలో కూడా మేము అన్నీ యాక్సెప్ట్ చేసాము. నువ్వెందుకు గ్రీన్‌లాండ్ జోలికి వస్తున్నావు? గ్రీన్‌లాండ్ అనేది ఇప్పుడు నువ్వు దాన్ని టచ్ చేయకు. కావాలంటే జీ7 ఉంది కదా! జీ7 గ్రూప్. జీ7 అంటే ఏం లేదు గ్రూప్ 7 అనమాట. దానిలో వీళ్ళుంటారు. ఎవరెవరంటే జర్మనీ, ఇటలీ, స్పెయిన్, అమెరికా, యూకే మళ్ళీ ఇదే ఒక 5, 6 కంట్రీస్ ఉంటాయి గదా! అగ్రరాజ్యాలు వాళ్ళే ఉంటారనమాట. సో, వాళ్ళతో నేను చర్చ ఏర్పాటు చేస్తాను. ఓకే. నువ్వు మాత్రం గ్రీన్‌లాండ్ జోలికి రావద్దు. అంతేగా దేవాస్ మీటింగ్ జరుగుతోంది కదా! ఇప్పుడు ప్రస్తుతం ఎకనామిక్ ఫోరమ్ జరుగుతోంది కదా! స్విట్జర్లాండ్‌లో. ఆ స్విట్జర్లాండ్ మీటింగ్ కన్నా ముందు హ్మ్. నేను నీతో ఏర్పాటు చేస్తాను. అంతేకాకుండా గాజా, ఉక్రెయిన్‌కి సంబంధించి కూడా మనం కొన్ని విషయాలు హైలైట్ చేద్దామని చెప్పేసి దానిలో కొద్దిగా పర్సనల్ చాటింగ్ అంటే ఏం లేదు. అందరూ కలిసే ఈ అగ్రదేశాలన్నీ కలిసే ఇరాన్ మీద, అలాగే సిరియా మీద ఈ రకంగా కంట్రోల్ తీసుకున్నారు. యుద్ధం జరిపించారనే విషయం అక్కడ స్పష్టమవుతోంది. అయితే ఆ మొత్తం చాటింగ్‌ని సోషల్ మీడియాలో పెట్టేసాడనమాట ట్రంప్. ఫ్రెండ్స్ ఏ అధ్యక్షుడైనా ఇంకొక అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనం నిజంగా ఒక మనది భారతదేశం. అవునా? మన భారతదేశపు అధ్యక్షుడు కానీ, లేకపోతే విదేశాంగ శాఖ వాళ్ళు కానీ, ఏదైనా ఒక మెసేజ్ కానీ, లేకపోతే ఒక కాన్వర్జేషన్ కానీ సోషల్ మీడియాలో పెట్టాలి అనుకుంటే, దానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో దానికొక పారాగ్రాఫ్ రాసి పెడతారు. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు కానీ, లేకపోతే ఇద్దరు ఆఫీస్ అంటే భేటీ అంటారు. రహస్య భేటీ అంటారు. లేకపోతే మినిట్స్ అంటారు. అంటే జరిగింది జరిగినట్టుగా మొత్తం బయట పెట్టేసి, ఆ చాటింగ్‌ని లీక్ చేయాల్సిన అవసరం లేదు కదా! చాటింగ్‌ని ఎప్పుడైనా లీక్ చేశారంటే దాని అర్థం ఏంటి అంటే, అతను చేసింది నమ్మక ద్రోహం, వెన్నుపోటు. అందుకనే ప్రధానమంత్రి మోదీ కూడా ట్రంప్ ఒక వ్యవహార శైలి తెలుసు కాబట్టే, ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో రహస్య భేటీల్లాంటివి ఏమీ జరపకుండా, మొత్తం అంతా కూడా ఒక అధ్యక్షుడు ఇంకొక అధ్యక్షుడితో ఏ రకంగా ప్రోటోకాల్స్ మాట్లాడాలనే దానిపైనే ఫోకస్ చేస్తారు. అయినప్పటికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ట్రంప్‌తో మాట్లాడదామని ఫోను చేశారు. యాస్ ఎ నార్మల్ కాల్‌గా. కానీ ఎప్పుడు కూడా ఈ రకంగా మాక్రోన్ చేసినట్టుగా పర్సనల్ చాటింగ్ చేయలేదు. ఇప్పుడు ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, లేకపోతే జర్మన్ కానీ, యూకే కానీ ఇవన్నీ కూడా అమెరికాకి సంబంధించిన పప్పెట్స్. వీటిపైనే ట్రంప్ గ్రీన్‌లాండ్ అని ఎదురు తిరిగితే ఇంతకన్నా ఏం మాట్లాడాలి చెప్పండి. అయితే ఇక ఈ క్రమంలో మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ రకమైన
నెగోషియేషన్స్ కానీ, అవి కానీ యాస్ పర్ ప్రోటోకాల్ ప్రకంగా ఒక దేశం ఏ రకంగా అయితే అప్రోచ్ అవ్వాలో అలాగే అప్రోచ్ అయ్యారు కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ఈ ట్రంప్ ఏదైనా చేసే రకం అనమాట.